మీరు తిరుపతి వెళ్లారా? తిరుమల వెంకటేశ్వర స్వామిని గోవిందా గోవిందా అని ఎందుకు అంటారు తెలుసా? ఇది అందరికీ అర్థమయ్యేలా ప్రేమతో భక్తి పరోషంతో ఒక చిన్న కథగా చెప్పుతున్నాను. ఒకప్పుడు తిరుమల కొండలపై శ్రీ వెంకటేశ్వర స్వామి అవతరించారు. ఆ స్వామి కోసం ఋషులు, దేవతలు, భక్తులు యావత్తో కలిసే పూజలు నిర్వహించేవారు. ఒకరోజు భక్తులు శ్రీవారిని దర్శించుకుని, స్వామి, మేము నీ దివ్య దర్శనం పొందిన ప్రతిసారి నీ నామాన్ని పాడాలి అని అనుకుంటున్నాము. నీ నామాన్ని పాడితే మా మనస్సు పవిత్రమవుతుంది అని ప్రార్థించారు. అప్పుడు శ్రీవారు స్మితంతో ఇలా చెప్పారు. నమస్కారం మిత్రులారా, మేము మీకోసం మన హిందూ ధర్మాన్ని తేలికగా అర్థమయ్యేలా, ప్రేమగా వినిపించేలా ప్రతి వీడియోలో తల్లి లీలను, దేవుడి మహిమను చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మీరు చూస్తున్నారు, ప్రేమగా చూస్తున్నారు. కానీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ కూడా చేయకపోతే అది మాకు బాధేస్తోంది మిత్రులారా. మేము ఆశిస్తున్నదేమిటంటే మీరు మా ఛానల్ని మీ ఇంటి దేవాలయంలా భావిస్తే చాలు. మీ లైక్ అనేది ఒక దీపంలా, మీ షేర్ అనేది ఒక ప్రదక్షిణ లాంటిది, మీ సబ్స్క్రైబ్ అనేది తల్లి పాదాలపై చిమ్మిన కుంకుమ లాంటిది. కాబట్టి మిత్రులారా, ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించండి. మీ ప్రేమతో మా భక్తి ప్రయాణం ముందుకు సాగిస్తారని కోరుకుంటూ మీ జీకే సౌభాగ్యవతి. నా నామం గోవిందుడు. నేను గోవుల రక్షకుడు, లోకాలకు శాంతిని ప్రసాదించువాడు. ఎవరు నన్ను గోవిందా గోవిందా అని పిలుస్తారో వారిపై ఎల్లప్పుడూ నా కరుణ ఉంటుంది. ఆ రోజు నుండి ప్రతి భక్తుడు వెంకటేశ్వర స్వామిని దర్శించిన ప్రతిసారి గోవిందా గోవిందా అని పాడటం ఆరంభమైంది. ఆ నామస్మరణతో స్వామివారి దయతో పాపాలు తొలగిపోతాయని విశ్వాసం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ కథ విన్నా మీరు కూడా ఒకసారి గోవిందా గోవిందా అని స్మరించండి. వెంకటేశ్వర స్వామి కరుణ మీ జీవితాన్ని కాంతివంతం చేస్తుంది. మన హిందూ ధర్మం గొప్పదనం అందరికీ తెలిసేలా సబ్స్క్రైబ్ చేయండి. మీకు శ్రీవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండుగాక. ఈ కథ నచ్చిందా? లైక్ చేయండి. మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. మన హిందూ ధర్మాన్ని ప్రపంచానికి చాటుదాం. ఈ పవిత్ర ప్రయాణంలో ప్రేమతో, భక్తితో మా జీకే సౌభాగ్యవతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.